యూఎస్ కి వచ్చిన F1 స్టూడెంట్స్ అసలు ఎంత ట్యాక్స్ కట్టాలి, ఇప్పుడు మనకి ఏమేం ట్యాక్స్ డిడక్షన్లు ఉన్నాయి, ఏం ఎక్సెప్షన్లు ఉన్నాయి, మనకి ఇప్పుడు అసలు ఏమేం ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం. ఈ వీడియో మన టాక్సెస్ ఇన్ యూఎస్ఏ సిరీస్ లో ఎపిసోడ్ 3 మా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్. ఫస్ట్ ది ఫీకా ఎగ్జంప్షన్. మనం F1 మీద యూఎస్ కి వచ్చినాం కాబట్టి ఫస్ట్ 5 years లా అంటే నాన్ రెసిడెంట్ ఏలియన్స్ ఫర్ ట్యాక్స్ పర్పస్ ఆర్ NRA లాగా ఉన్నప్పుడు ఫీకా అంటే సోషల్ సెక్యూరిటీ అండ్ మెడికేర్ నుంచి మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. సో ఈ సోషల్ సెక్యూరిటీకి అండ్ హెల్త్ కేర్ కి మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ ఎంప్లాయర్ సోషల్ సెక్యూరిటీ అండ్ మెడికేర్ కి ట్యాక్స్ కట్ చేస్తున్నట్టయితే వాళ్ళకి అరే నాకు ఈ ఎగ్జంప్షన్ ఉందిరా మావా తీసేయమని చెప్పండి. ఒకవేళ మీరు ఆల్రెడీ కట్టినా కానీ ఆ ట్యాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు రీఫండ్ తెచ్చుకోవచ్చు. యుఎస్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ ట్రీటీ. యుఎస్ ఇండియా గవర్నమెంట్ కి జరిగిన కొలాబరేషన్ వల్ల ఇప్పుడు మనకున్న యుఎస్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ ట్రీటీలా ఆర్టికల్ 21 ప్రకారం మనం అంటే F1 స్టూడెంట్స్ కి కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్లు కూడా వస్తాయి. అవి ఏందో నెక్స్ట్ సెక్షన్ లో చూద్దాం. ట్యాక్స్ డిడక్షన్. ట్యాక్స్ డిడక్షన్స్ అంటే మనం మన టోటల్ గ్రాస్ ఇన్కమ్ నుంచి కొంచెం అమౌంట్ ని డిడక్ట్ చేసుకొని మన టోటల్ టాక్సబుల్ ఇన్కమ్ ని తగ్గించడం. అంటే మనం టాక్సబుల్ ఇన్కమ్ తక్కువ చూపిస్తున్నాం కాబట్టి ట్యాక్స్ కూడా తక్కువ కట్టేది ఉంటుంది. మనకి మస్తు రకాల ట్యాక్స్ డిడక్షన్స్ ఉన్నాయి. రెండు మోస్ట్ కామన్ డిడక్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ ది స్టాండర్డ్ డిడక్షన్. స్టాండర్డ్ డిడక్షన్ అంటే యూఎస్ ట్యాక్స్ పేయర్లకు ఉన్న ఒక స్పెషల్ డిడక్షన్. అంటే బేసిక్ గా మనకి ఎంత ఇన్కమ్ వచ్చినా గానీ మినిమం ఇంత అమౌంట్ ని ఫ్లాట్ డిస్కౌంట్ లాగా మనం మన టోటల్ గ్రాస్ ఇన్కమ్ నుంచి డిడక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనం కట్టాల్సిన ఫెడరల్ లెవెల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది తగ్గుతుంది, స్టేట్ లెవెల్ కి అయితే కాదు. ఇది నార్మల్ గా జస్ట్ యూఎస్ సిటిజన్స్ కి అండ్ రెసిడెంట్స్ కి మాత్రమే వస్తుంది. బట్ ఇంతకుముందు నేను చెప్పిన ఇండియా యూఎస్ ట్రీటీ ఆర్టికల్ 21 వల్ల F1 స్టూడెంట్స్ కూడా ఈ స్టాండర్డ్ డిడక్షన్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ స్టాండర్డ్ డిడక్షన్ అమౌంట్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. 2023 ట్యాక్స్ ఇయర్ కి 13,850 వరకు స్టాండర్డ్ డిడక్షన్ ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ది ఐటమైజ్డ్ డిడక్షన్. ఇదేంటంటే ఇట్లా మనం ఫ్లాట్ అమౌంట్ ని డిడక్ట్ చేసుకునే బదులు స్పెసిఫిక్ గా ఐటమైజ్డ్ డిడక్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు మన ఎక్కువ ఇన్కమ్ లెట్స్ సే ఒక $40,000 చారిటీకి కానీ దానికి దీనికి ఎందుకన్నా ఖర్చు అయిందనుకో, దానికి ట్యాక్స్ అవసరం లేదు కదా. ఇట్లాంటప్పుడు మనం స్టాండర్డ్ డిడక్షన్ ఆప్షన్ తీసుకుంటే జస్ట్ మనకి $13,850 ఫ్లాట్ మాత్రమే మన గ్రాస్ ఇన్కమ్ నుంచి డిడక్ట్ అవుతుంది. ఇట్లాంటప్పుడు ఐటమైజ్డ్ డిడక్షన్స్ యూజ్ చేసుకుంటే టోటల్ $40,000 మనకి గ్రాస్ ఇన్కమ్ నుంచి డిడక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఐటమైజ్డ్ డిడక్షన్స్ కింద కామన్ గా ఏమేమి వస్తాయి రాబాయ్ అంటే ఫస్ట్ మెడికల్ అండ్ డెంటల్ ఎక్స్పెన్సెస్, సెకండ్ స్టేట్ అండ్ లోకల్ ట్యాక్సెస్ ఆర్ సాల్ట్. అంటే మనం స్టేట్ అండ్ లోకల్ గా ఏమైనా కొన్నప్పుడు అమ్మినప్పుడు ట్యాక్స్ అయితే కడతాం కదా, ఆ ట్యాక్స్ అమౌంట్ కట్టడానికి మనం ఖర్చు పెట్టిన ఇన్కమ్ ని మనం డిడక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ లైక్ మార్ట్గేజ్ ఇంట్రెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఎక్సెట్రా. నెక్స్ట్ చారిటబుల్ కాంట్రిబ్యూషన్స్, తర్వాత క్యాజువాలిటీ అండ్ థెఫ్ట్ లాసెస్ అండ్ మిసిలీనియస్ డిడక్షన్స్. ఈ కామన్ డిడక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు డిడక్ట్ చేసుకుందామంటే పప్పులో మోకాలేసినట్టే. ప్రతి డిడక్షన్ కి ఒక లిమిట్ ఉంటుంది. మనం ఇప్పుడు ఈదర్ స్టాండర్డ్ డిడక్షన్ అన్నా చూస్ చేసుకోవాలి, లేకపోతే ఐటమైజ్డ్ డిడక్షన్ అన్నా చూస్ చేసుకోవాలి. ఏదన్నా ఒకటే, రెండు చూస్ చేసుకొని ఉండదు. ట్యాక్స్ క్రెడిట్. ఇంతకు ముందు మనం చూసిన ఈ ట్యాక్స్ డిడక్షన్స్ అనేవి మన టోటల్ టాక్సబుల్ ఇన్కమ్ ని తక్కువ చేస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ ట్యాక్స్ క్రెడిట్ ఏమో డైరెక్ట్ గా మన ట్యాక్స్ అమౌంట్ నే తక్కువ చేస్తాయి. అంటే లెట్స్ సే మన డిడక్షన్స్ వల్ల ఒక $13,850 టోటల్ మనకి మన ఇన్కమ్ నుంచి తగ్గింది అనుకో, మన రిమైనింగ్ ఇన్కమ్ కి అయితే మనం ట్యాక్స్ కట్టాలి కదా. ఆ ఫైనల్ టాక్సబుల్ ఇన్కమ్ కి మనం పే చేయాల్సిన ట్యాక్స్ అమౌంట్ మీద ఈ ట్యాక్స్ క్రెడిట్ ఉంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ట్యాక్స్ క్రెడిట్ లో మస్తు రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ అండ్ డిపెండెంట్ కేర్ ట్యాక్స్ క్రెడిట్, ఫారిన్ ట్యాక్స్ క్రెడిట్, అడాప్షన్ క్రెడిట్, చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్, ఎల్డర్లీ ఆర్ డిసేబుల్డ్ క్రెడిట్. ఇట్లా మస్తు రకాల క్రెడిట్లు ఉంటాయి. ఈ ట్యాక్స్ క్రెడిట్ లో 2 కేటగిరీలు ఉంటాయి. ఒకటి రీఫండబుల్ ట్యాక్స్ క్రెడిట్, ఇంకోటి నాన్ రీఫండబుల్ ట్యాక్స్ క్రెడిట్. రీఫండబుల్ ట్యాక్స్ క్రెడిట్ అంటే మనం కట్టాల్సిన ట్యాక్స్ అమౌంట్ కంటే మన ట్యాక్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మన ట్యాక్స్ పైసలు మైనస్ అయినాక ఆ రిమైనింగ్ ఎక్సెస్ ఉన్న ట్యాక్స్ క్రెడిట్ అమౌంట్ ని మనకు రీఫండ్ ఇస్తారు. నాన్ రీఫండబుల్ ట్యాక్స్ క్రెడిట్ అంటే మన ట్యాక్స్ అమౌంట్ పైసలు మైనస్ అయిన తర్వాత ఒకవేళ ఇంకా రిమైనింగ్ ఎక్సెస్ ట్యాక్స్ క్రెడిట్ అమౌంట్ ఉన్నా గానీ అది రీఫండ్ ఇయ్యరు. ఆ ఎక్సెస్ అమౌంట్ అనేది ఓన్లీ ఆ పర్టికులర్ ట్యాక్స్ ఇయర్ కే వ్యాలిడ్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కి అది క్యారీ ఓవర్ కాదు. ఒక ఎగ్జాంపుల్ తో ఇవన్నీ కాన్సెప్ట్ల గురించి సింపుల్ గా చూద్దాం. సినారియో ఏ, యూజింగ్ స్టాండర్డ్ డిడక్షన్. లెట్స్ సే టాక్సబుల్ ఇన్కమ్ ఇస్ $60,000 అనుకుందాం. దీంట్లోకించి $13,850 స్టాండర్డ్ డిడక్షన్ మైనస్ అయింది. ఇప్పుడు మన టోటల్ టాక్సబుల్ ఇన్కమ్ అనేది $46,150. రఫ్ గా లెట్స్ సే మనం ఒక 22% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలనుకుందాం. ఇప్పుడు మన $46,150 ఏదైతే ఉందో దానికి మనం 22% ట్యాక్స్ కట్టాలి అంటే టోటల్ మనం $10,153 ట్యాక్స్ కట్టేది ఉంటుంది. లెట్స్ సే మన దగ్గర ఒక $2,000 ట్యాక్స్ క్రెడిట్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ $10,153 నుంచి 2,000 ట్యాక్స్ క్రెడిట్ తీసేస్తే ఫైనల్ గా మనము $8,153 ట్యాక్స్ కట్టాలి. సినారియో బి, యూజింగ్ ఐటమైజ్డ్ డిడక్షన్స్. లెట్స్ సే ఇప్పుడు మన ఐటమైజ్డ్ డిడక్షన్స్ లా స్టేట్ అండ్ లోకల్ ట్యాక్సెస్ కింద మనం $5,000 డిడక్ట్ చేస్తున్నాం. మార్ట్గేజ్ ఇంట్రెస్ట్ మీద $7,000 డిడక్ట్ చేస్తున్నాం అండ్ చారిటబుల్ డొనేషన్స్ మీద $4,000 డిడక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన టోటల్ ఐటమైజ్డ్ డిడక్షన్స్ వాల్యూ $16,000 అయ్యింది. సేమ్ లెట్స్ సే టాక్సబుల్ ఇన్కమ్ $60,000 అనుకుందాం. ఇప్పుడు ఐటమైజ్డ్ డిడక్షన్స్ ఏమో $16,000
ఇయర్స్ అయినాయి కదా. సో ఫైనల్ గా మన టాక్సబుల్ ఇన్కమ్ అనేది $44,000 అయింది. ఇప్పుడు ఈ $44,000 కి సేమ్ 22% ట్యాక్స్ అంటే $9,680 ట్యాక్స్ కట్టాలి. సేమ్ $2,000 ట్యాక్స్ క్రెడిట్ ఉంది అనుకో, 9,680 నుంచి 2,000 తీసేస్తే మనకి ఫైనల్ గా $7,680 ట్యాక్స్ కట్టేది ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో మనం చూస్తే సినారియో ఏలో మనకి స్టాండర్డ్ డిడక్షన్ ఇంకా ట్యాక్స్ క్రెడిట్ యూజ్ చేసిన తర్వాత ఫైనల్ గా $8,153 ట్యాక్స్ కట్టేది ఉండే. సినారియో బీలనేమో మనకి ఐటమైజ్ డిడక్షన్స్ ఇంకా ట్యాక్స్ క్రెడిట్ తర్వాత ఫైనల్ గా $7,680 మాత్రమే కట్టేది ఉండే. అంటే ఈ కేసులో మనము ఐటమైజ్ డిడక్షన్స్ అదే మన సినారియో బీని సెలెక్ట్ చేసుకుంటే మనకు అరౌండ్ ఒక $500 ట్యాక్స్ సేవ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మనం F1 స్టూడెంట్ లాగా ఉన్నప్పుడు అదే నాన్ రెసిడెంట్ ఏలియన్ ఫర్ ట్యాక్స్ పర్పస్ స్టేటస్ మీద ఉన్నప్పుడు మనకు ట్యాక్స్ క్రెడిట్ అనేవి రావు. 5 years అయిపోయి రెసిడెంట్ ఫర్ ట్యాక్స్ పర్పస్ అయిన తర్వాత మనం ట్యాక్స్ క్రెడిట్ ని క్లెయిమ్ చేసుకోనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ ట్యాక్స్ డిడక్షన్ ఎగ్జామ్షన్ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మా. కరెక్ట్ గా మనకి ఏమన్నా వస్తున్నాయా లేదా చూసుకొని ఫైల్ చేయాలి. ఒకవేళ మీ ట్యాక్స్ సిచ్యువేషన్ కొంచెం కాంప్లెక్స్ ఉంటే ఒక మంచి సిపిఏని హైర్ చేసుకోండి. మీకు స్పెసిఫిక్ గా ఏమైనా డిడక్షన్లు బెనిఫిట్లు వస్తాయా చెప్తారు. సిపిఏ సర్వీసెస్ కి చాలా ఆఫీసులు ఇంకా కంపెనీలు ఉంటాయి. వాళ్ళు మీ డీటెయిల్స్ ని తీసుకొని ట్యాక్స్ ఫైలింగ్ చేస్తారు. యూజువల్లీ అరౌండ్ ఒక $150 to $250 అట్లా చార్జ్ చేస్తారు. మన నెక్స్ట్ వీడియోలో యాక్చువల్ గా ట్యాక్స్ ఫైలింగ్ ఎట్లా చేయాలో చూద్దాం. సో అది కథ. అండ్ యా అంతే మరి, బాయ్.